ఎవడైనా చరిత్ర చూడండి, నాన్న ఎటుపోయాడు, బాబాయ్ ఎటుపోయాడు, తాతయ్య ఎటుపోయాడు. కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టు పట్టించాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే, వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి. ఎంతమంది చెప్పారో, మాతో ఎంతోమంది చెప్పారు, తిరుమలకి పోవాలనిపించట్లే గురూజీ అని. ఎందుకని చెప్పారు? అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు. నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు. గోవిందనామం చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు. నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి? స్వామివారు వద్దా?